అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చూస్తున్న అప్డేట్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ 24.1 వర్షన్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి. ముందుగా మనకు 23.9 వర్షన్ నుంచి 24.0 వర్షన్కి మరియు వెంటనే మరుసటి రోజే మనకు 24.1 వర్షన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి. మనం ఈ అప్డేట్స్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి 4 అప్డేట్స్ని అయితే మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా మనము మన పర్సనల్ ఫోన్లో అయితే యాప్ని అయితే అప్డేట్ చేసుకుందామండి. మొదటగా మనము ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ సెర్చ్ ఉంది కదండి, మనం ఈ సెర్చ్ మీద టచ్ చేసి మనం ఇక్కడ పోషన్ ట్రాకర్ అని చెప్పేసి టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి ఏమవుతుందంటే ఆఫీస్ మొబైల్స్లలో వచ్చేసి మనకు సింక్ పాలసీస్లోకి వెళ్ళి మనము 24.1 వర్షన్ అయితే అప్డేట్ చేసుకోవాలన్నమాట. కొన్ని ఫోన్లలో ఆటోమేటిక్గా కూడా అప్డేట్ అవుతాయి. అప్డేట్ కాని వాళ్ళైతే మనం సింక్ పాలసీస్లోకి వెళ్ళి చేసుకోవాలి. మొదటగా చూడండి, ఇక్కడ పర్సనల్ ఫోన్ అయితే మనము ఇక్కడ అప్డేట్ మీద అయితే టచ్ చేయాలి. మనకు యాప్ అనేది అప్డేట్ అవుతుందన్నమాట. ఆఫీస్ ఫోన్స్ కొందరికి అప్డేట్ ఎందుకు కావంటే మనకు డిపార్ట్మెంట్ వారు యాప్ని అప్డేట్ చేసే టైంలో మన ఫోన్కి నెట్ అందుబాటులో లేకపోతే మనకు అప్డేట్ అనేది పెండింగ్లో పడిపోతుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు మనకు యాప్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. మొదటగా చూద్దామండి, మనకు ఈ 24.1 వర్షన్లో వచ్చినటువంటి ముఖ్య అప్డేట్స్ ఏమేమనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకు ఇక్కడ 4 అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. మొదట చూద్దామండి. మొదట అప్డేట్ వచ్చేసి ఏమిచ్చాడు మనకు, యాడెడ్ ఫంక్షనాలిటీ టు రీక్యాప్చర్ ద ఎఫ్ఆర్ఎస్ ఇమేజ్ ఫర్ ఇంప్రూవ్డ్ ఫ్లెక్సిబిలిటీ డ్యూరింగ్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదేంటంటే మనకు మనం ఎప్పుడైతే ఈకేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఫేస్ క్యాప్చరింగ్ అనేది చేస్తాం కదండి, అప్పుడు మనము కొన్నిసార్లు ఫేస్ సరిగా లేనప్పుడు మనం రీక్యాప్చర్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ కింద ఉన్నటువంటి రీక్యాప్చర్ ఆప్షన్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అలాంటి టైంలో మనం రీక్యాప్చర్ చేసిన ఫోటోకి ఈకేవైసీ ఫోటోకి రెండు కూడా మ్యాచ్ కావడం కోసము మనం ఈ ఆప్షన్ వాడతాము. మనకు ఆ ఫేస్ వెరిఫికేషన్ అయ్యేటప్పుడు మనకు కొంచెం బాగా ఫ్లెక్సిబిలిటీగా అయ్యేదానికి, మ్యాచ్ అయ్యేదానికి మనకు సక్సెస్ఫుల్ రావడానికి ఇంప్రూవ్ చేసామని చెప్పారు. తర్వాత వచ్చేసి స్ట్రీమ్ లైన్డ్ ద ఈకేవైసీ ప్రాసెస్ బై రిమూవింగ్ ద ఇనిషియల్ డిజిటల్ లాకర్ స్క్రీన్ అని చెప్పి ఇచ్చాడనమాట. సో మనకు ఈకేవైసీ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ డిజిటల్ లాకర్ స్క్రీన్ అనేది రిమూవ్ చేశారంట. అది ఎక్కడనేది మళ్ళీ కూడా మనం చూద్దాము. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, థర్డ్ అప్డేట్ వచ్చేసి రిమూవ్డ్ ఏడబ్ల్యూసీ స్టేటస్ డిస్ప్లే ఫ్రమ్ ద యాప్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఇచ్చాడనమాట. సో మనకు ఈ యాప్లో వచ్చేసి మనకు ఏడబ్ల్యూసీ స్టేటస్ అనేది మనకు కనిపించకుండా తీసేసామని చెప్పి చెప్తారు, రిమూవ్ చేశారంట. తర్వాత వచ్చేసి ఫోర్త్ వచ్చేసి చూద్దామండి. ఇప్పుడు ఫోర్త్ వచ్చేసి వేరియస్ మైనర్ బగ్స్ ఫిక్సెస్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పి ఇచ్చాడనమాట. అంటే మనకు యాప్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలను అయితే వాటిని సాల్వ్ చేసి మనకు యాప్ అనేది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావడానికి మనకు చేశామని చెప్పారనమాట. సో ఈ యొక్క 4 అప్డేట్స్ని కూడా మనం ఇప్పుడైతే యాప్లోకి వెళ్ళి చూద్దామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే వీడియో వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. మనకు యాప్ అప్డేట్ అయిన తర్వాత మనం లాగిన్ అవుతాం కదండి. లాగిన్ అయ్యే ముందుగా మనం అయితే ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి వర్షన్ వచ్చేసి 24.1 అనేది ఉండడం జరిగిందనమాట. సో మనకు అప్డేట్ వర్షన్లో ఉన్నాము. ఇప్పుడు మొదటగా లాగిన్ అవుదామండి. లాగిన్ అయిన తర్వాత మొదటగా చూద్దామండి మొదటి అప్డేషన్ ఏ విధంగా ఉందనేది. మొదటగా మనం డైలీ ట్రాకింగ్లోకి వెళ్తామండి. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ టీహెచ్ఆర్ హెచ్సిఎం ఉంది కదా, మనము టీహెచ్ఆర్ హెచ్సిఎంలోకి అయితే వెళ్దాము. వెళ్ళిన తర్వాత మొదటగా ఒక బెనిఫిషరీని అయితే తీసుకుందామండి. ఇక్కడ ఒక చైల్డ్ని అయితే తీసుకుంటున్నాను, టీహెచ్ఆర్ చైల్డ్ని. ఇక్కడ చూద్దామండి, మనము మొదటగా ఒక బెనిఫిషరీని ఇక్కడ తీసుకుందాము. మనకు రీక్యాప్చర్ ఎలా ఇంప్రూవ్ అయిందనేది ఇక్కడ ఒకటైతే టచ్ చేద్దాము. టచ్ చేసిన తర్వాత మనకు చూడండి, ఇక్కడ ప్లీజ్ వెరిఫై బెనిఫిషరీ ఫోటో ఇన్ ఆర్డర్ టు ప్రొసీడ్ టీహెచ్ఆర్ అని చెప్పి వస్తుంది కదా. వచ్చిన తర్వాత మనం యాక్సెప్ట్ చేస్తాము. ఇక్కడ ఆల్రెడీ వీరికైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందనమాట. ఈ ఈకేవైసీ ఫోటోకి మనం ప్రజెంట్ ఫేస్ క్యాప్చర్ అనేది వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో మొదటగా ఫేస్ క్యాప్చర్ మీద టచ్ చేస్తాం. టచ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు కెమెరా ఓపెన్ అవుతుంది కదండి. ఇక్కడ చూస్తే మనము
ఫేస్ క్యాప్చర్ అయితే మనము ఫోటో అయితే క్యాప్చర్ చేసామండి. ఇప్పుడు మనము ఈకేవైసీ ఫోటోకి తర్వాత ఈ మనం క్యాప్చర్ చేసిన ఫోటోకి కూడా రెండు అనేది ఆధార్ సర్వర్లో మ్యాచ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేసామంటే మనము క్యాప్చర్ ఫోటో చేసిన తర్వాత కింద చూడండి వెరిఫై ఫోటో అని ఉంది కదా, మనకు ఇక్కడ ఈ యొక్క వెరిఫై ఫోటోని అనేది మీద మనం టచ్ చేయాలి. ఎందుకంటే మనం క్యాప్చర్ చేసిన ఫోటో ఆధార్ సర్వర్కి వెళ్ళి అక్కడైతే మ్యాచ్ అయ్యి రావాల్సి ఉంటుందన్నమాట. సో మొదటగా ఏం చేద్దామంటే వెరిఫై ఫోటో మీద టచ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని వచ్చింది మనకు, వెరిఫై ఫోటో విత్ ఈకేవైసీ డేటాబేస్ ప్లీజ్ వెయిట్ అని చెప్పి వచ్చిందనమాట. మనం క్యాప్చర్ చేసినటువంటి ఫోటో ఆధార్ సర్వర్లో ఉన్నటువంటి ఈకేవైసీకి డేటాకి అయితే వెళ్ళింది, అక్కడ వెరిఫై అవుతుంది కాబట్టి మీరు వెయిట్ చేయండి అని చెప్పి వచ్చిందనమాట. సో మనకు సెకండ్స్ టైం కూడా ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మనకి ఏమైందంటే ఫెయిల్డ్ అని వచ్చింది కదా. ఫెయిల్డ్కి రీజన్స్ ఏంటంటే ఈకేవైసీ ఫోటో మనం క్యాప్చర్ చేసిన ఫోటో రెండు మ్యాచ్ కాలేదనేది ఒకటి, తర్వాత వచ్చేసి మనము ఇంకోటి ఏంటంటే లేదా మీరు ఈకేవైసీలో ఉన్న వ్యక్తికే ఫోటో తీశారు కానీ మీరు కరెక్ట్గా తీయలేదని చెప్పేసి మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకు ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా కొంచెం ఈజీగా ఫోటో క్యాప్చర్ చేయడానికి యాప్లో అయితే చేశారని చెప్పి చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఇదే మనకు ఫేస్ వెరిఫికేషన్ యాడెడ్ అనేది ఎక్కడ చూసుకోవచ్చు అంటే మళ్ళీ తర్వాత కూడా ఒకవేళ ఇక్కడ మనం ట్రై అగైన్ అయినా ఇక్కడ చేసి మళ్ళీ క్యాప్చర్ చేయాలి, లేదా ఇక్కడ చూడండి మళ్ళీ మనము బ్యాక్ వస్తే మనము ఇక్కడ మనం బెనిఫిషరీస్లోకి వెళ్ళాలి. బెనిఫిషరీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా పేర్లు వస్తాయి కదా. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇంకొక నేమ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మొదటగా ఒక పేరు ఉంది కదండి, ఇక్కడ నేను ఈ పేరు మీద టచ్ చేశాను. టచ్ చేస్తే మనకు మొదట అప్డేట్లో చూడండి మనకు ఇంతవరకు ఇక్కడ ఈకేవైసీ పెండింగ్, ఫేస్ క్యాప్చరింగ్ పెండింగ్ ఉంది, వాటిని చేయండి అని చెప్పి చెప్పారనమాట. ఎవరికైతే ఈకేవైసీ మరియు ఫేస్ క్యాప్చర్ రెండు కంప్లీట్ అవుతాయో వారికి చూడండి ఇక్కడ మనకు ఫేస్ వెరిఫికేషన్ వచ్చేసి సక్సెస్ అనేది రావడం జరిగింది. తర్వాత కూడా మళ్ళీ ఏమొచ్చింది మనకు రీక్యాప్చర్ ఫేస్ అని చెప్పి వచ్చిందనమాట. ఒకవేళ మనం ఫోటోను సరిగా తీసుకోకపోయినా మనకు అంత కరెక్ట్గా లేదని అనిపించినా కానీ కూడా అటువంటి వాటిని మనము రీక్యాప్చర్ ఫేస్ అని చెప్పేసి మనము పేరు దగ్గర టచ్ చేసి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మనము ఫేస్ని అయితే రీక్యాప్చర్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ మనకు కన్సెంట్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, మన కింద యాక్సెప్ట్ని అయితే టచ్ చేస్తాము. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఈకేవైసీ ఫోటో వచ్చింది కదండి, వచ్చిన తర్వాత మళ్ళీ మనము ఫేస్ క్యాప్చర్ చేసుకుంటాము. ఒకవేళ ఫొటోస్ బాగలేవు అనుకున్నప్పుడు మాత్రమే మనము ఈ మెథడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ ఇచ్చాడని చెప్పి చెప్తున్నాను అనమాట నేను. మనకు యాప్లో అయితే ఈ విధంగా ఇచ్చారని చెప్పేసి అప్డేట్ మీకు చూపించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ అండి మనకి ఇంత మునుపు ఇక్కడ ఈకేవైసీ కంప్లీట్ అని మాత్రమే వచ్చేది, ఇప్పుడు ఫేస్ వెరిఫికేషన్ కూడా మనకు సక్సెస్ అయిందని చెప్పి చెప్తున్నాడు. ఒకవేళ ఫోటో చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ రీక్యాప్చర్ చేయాలనుకుంటే ఇక్కడ టచ్ చేసి మనము ఆ యొక్క బెనిఫిషరీకి ఫోటోను రీక్యాప్చర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు ఈ యొక్క వర్షన్లో వచ్చినటువంటి ఫస్ట్ అప్డేట్ అనమాట. తర్వాత వచ్చేసి మనం సెకండ్ అప్డేట్లోకి వెళ్దామండి. సెకండ్ అప్డేట్ వచ్చేసి మనకు ఏమిచ్చాడు, ఇక్కడ చూస్తే మనకు స్ట్రీమ్లైన్డ్ ద ఈకేవైసీ ప్రాసెస్ బై రిమూవింగ్ ద ఇనిషియల్ డిజీ లాకర్ స్క్రీన్ అని చెప్పి ఇచ్చాడనమాట. సో మనం ఈకేవైసీ చేసేటప్పుడు మనకు డిజీ లాకర్ అని చెప్పేసి ఒకటి వచ్చేది, అది మనకు తీసేశారని చెప్పి చెప్తున్నారనమాట. అది ఎక్కడ వచ్చేది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. మనం ఎవరికైతే ఈకేవైసీ చేయలేదో వారికి మనం ఇక్కడ చూద్దామండి. మొదటగా నేను ఒక బెనిఫిట్ని అయితే తీసుకున్నానండి, చూద్దాం డిజీ లాకర్ స్క్రీన్ ఎక్కడ వెళ్ళిపోయింది అనేది. మొదటగా ఇక్కడ టచ్ చేద్దామండి. టచ్ చేస్తే మనకు చూడండి ఇక్కడ వీరికి ఈకేవైసీ అనేది పెండింగ్ ఉంది కదండి, ఇక్కడ ఈకేవైసీ మరియు ఎఫ్ఆర్ఎస్ పెండింగ్ ఉందని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ మొదటగా నేను ప్రొసీడ్ మీద అయితే టచ్ చేస్తాను. టచ్ చేసిన తర్వాత మనం ఈకేవైసీ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మొదటగా ఏం చేయాలి, మనము ఆ యొక్క బెనిఫిషరీ యొక్క ఆధార్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క మదర్కి అయితే మనం చేయాలన్నమాట. ఈ నెంబర్కి మొదటగా ప్రొసీడ్ మీద టచ్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకు చూస్తే ఆధార్ అనేది ఎంటర్ చేయమని చెప్పారు. ఇక్కడ వచ్చేసి మనకు క్యాప్చా కూడా తీసేశారు. మొదటగా మనం ఆధార్ నెంబర్ మాత్రం ఎంటర్ చేద్దాం. చూడండి ఇక్కడ మనం ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా అండి, మనం ఆ నెక్స్ట్ మీద టచ్ చేద్దాం. ఈ యొక్క బెనిఫిషరీకి అయితే ఈ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వెళ్ళిందనమాట. మనకు ఈ ఓటీపీ వాల్యూ వచ్చేసి 10 మినిట్స్ అనమాట. 10 మినిట్స్ లోపు మనం ఎంటర్ చేయాలి, లేదంటే మళ్ళీ కూడా ఓటీపీ పంపించాల్సి వస్తుంది.
మనము ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఈకేవైసీ సక్సెస్ఫుల్ అనేది వస్తుందన్నమాట. సో అంతకు ముందుగా మనకు ఒకటి డిజి లాకర్ అని వచ్చేది ఒక స్క్రీను, ఆ స్క్రీన్ అనేది ఇప్పుడు రాకుండా డైరెక్ట్గా మనకు ఈకేవైసీ సక్సెస్ఫుల్ కంప్లీట్ అని చెప్పి అవుతుందని చెప్పారు. ఇది వచ్చేసి మనకు రెండో అప్డేట్ అనమాట. తర్వాత వచ్చేసి మూడో అప్డేట్ చూద్దామండి. ఇక్కడ చూస్తే మూడో అప్డేట్ రిమూవ్డ్ ఏడబ్ల్యూసీ స్టేటస్ డిస్ప్లే ఫ్రమ్ ద యాప్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఇచ్చాడనమాట. మనకు యాప్ మీద మనకు యాప్లో ఈ యొక్క ఏడబ్ల్యూసీ స్టేటస్ అనేది రిమూవ్ చేశారంట. అది ఎక్కడనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చూస్తే చూడండి, మనకు ముందు వర్షన్స్లలో మూర్లేకి వెళ్ళిన తర్వాత మనకు చూస్తే ఇక్కడ ఏడబ్ల్యూసీ స్టేటస్ అని చెప్పేసి మనకు ఒకటి ఉండేదన్నమాట. సో ఇది వచ్చేసి మనకు ఈ వర్షన్లో తీసేశారని చెప్పి చెప్పారనమాట. ఇక్కడ చూస్తే మనకు 24.1 వర్షన్లో మనకైతే ఇక్కడ లేదండి. ఇక్కడ చూసుకోండి, మనకు ఎక్కడా కూడా మనకు ఏడబ్ల్యూసీ స్టేటస్ అనేది లేదు, అది రిమూవ్ చేశారని చెప్పి చెప్పారనమాట. ఇవి వచ్చేసి మనకు థర్డ్ అప్డేట్ అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఫోర్త్ అప్డేట్ ఏంటంటే ఫోర్త్ అప్డేట్ వచ్చేసి వేరియస్ మైనర్ బగ్ ఫిక్సెస్ అండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చెప్పి ఇచ్చాడనమాట. యాప్లో మనకు కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు టెక్నికల్గా అవి ఫిక్స్ చేసామని చెప్పారు. అలాగే యాప్ కూడా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కావడానికి డెవలప్ చేసామని చెప్పి చెప్తున్నారనమాట. ఇవన్నీ మనకు పోషన్ ట్రాకర్లో వచ్చినటువంటి 4 అప్డేట్స్ అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ తోటి అంగన్వాడీ టీచర్స్కి కూడా ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.